Yes, here we go. Good evening, everyone. Now our topic is stress. What stress? First of all, let us know what syllable is. Syllable తెలిస్తేనే మనం stress అంటే తెలుసుకుంటాం. Emphasis. Stress means emphasis. Take this sentence. I didn't say you stole my watch. ఒకసారి మీరు చదివి చూడండి దీన్ని. Try to read this. I didn't say you stole my watch. దీన్ని ఎలా చదవాలి మనం? ఒక చోట మాత్రమే స్ట్రెస్ ఇవ్వాలి మనం. ఎక్కడ ఇస్తారు? జస్ట్ ట్రై యువర్ సెల్ఫ్. ఐ మీద ఇవ్వాలా స్ట్రెస్, డిడెంట్ మీద ఇవ్వాలా, సే మీద ఇవ్వాలా, యో మీద ఇవ్వాలా, స్టోల్ ఆర్ మై ఆర్ వాచ్, ఎక్కడ ఇవ్వాలి స్ట్రెస్? ఇప్పుడు నేను డిఫరెంట్ స్ట్రెస్సెస్ ఇచ్చి మనం చూద్దాం, ట్రై చేద్దాం. ఐ మీద స్ట్రెస్ ఇస్తుంది చూడండి. ఐ డిడెంట్ సే యూ స్టోల్ మై వాచ్. ఐ డిడెంట్ సే యూ స్టోల్ మై వాచ్. ఇప్పుడు నాట్ మీద ఇస్తాను. did not say you stole my watch. ఇప్పుడు సే మీద ఇద్దాం స్ట్రెస్. I didn't say you stole my watch. ఇప్పుడు దీని మీద ఇవ్వండి స్ట్రెస్, మీరు ట్రై చేయండి. I didn't say you stole my watch. దీని మీద ఇవ్వండి స్ట్రెస్. ఇప్పుడు I didn't say you stole my watch. Now stress on this. I did not say you stole my watch. It was my watch. ఇప్పుడు దీని మీద స్ట్రెస్ ఇవ్వండి. I didn't say you stole my watch. వాచ్. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి రండి. I didn't say you stole my watch. వాచ్ దొంగిలించావా నువ్వు? దొంగిలించావు నేను చెప్పలేదు. అలాగే సే. I didn't say you stole my watch. చెప్పలేదు, దొంగతనం చేసావని చెప్పలేదు, కానీ ఎలా అర్థమయ్యేలా చేశాను. ఇది చూడండి. I didn't say you stole my watch. నువ్వు దొంగలించావని చెప్పలేదు, ఎవరో దొంగలించారని చెప్పా. I didn't say you stole my watch. దొంగలించావని చెప్పలేదు, తెలియకుండా తీసుకెళ్ళిపోయి ఎవడో అది ఎక్కడో పెట్టేసావు. ఇప్పుడు దీని అర్థం మీరు చెప్పగలరు, ట్రై చేయండి. I didn't say you stole my watch. నా వాచ్ దొంగలించావని చెప్పలేదు. ఇప్పుడు దీనికి చెప్పండి. I didn't say you stole my watch. వాచ్ దొంగలించావని చెప్పలేదు. Now do you understand what stress brings to the sentence? The sentence completely changes. The meaning of the sentence completely changes. మనం స్ట్రెస్ ఎక్కడ ఇస్తామో దాన్ని బట్టి సెంటెన్స్ ఒక అర్థమే మారిపోతుంది. సో ఇప్పుడు మనం స్ట్రెస్ అనేది ఏంటో తెలుసుకోవాలి. వర్డ్ మీద ఎక్కడ స్ట్రెస్ ఇవ్వాలి, సెంటెన్స్ మీద ఎక్కడ స్ట్రెస్ ఇవ్వాలి, మనం ఇప్పుడు తెలుసుకోవాలి. మనం స్ట్రెస్ తెలుసుకోవాలంటే ఫస్ట్ సిలబల్స్ తెలుసుకోవాలి. వాట్ ఈస్ అ సిలబల్? అ యూనిట్ ఆఫ్ ప్రొనౌన్సియేషన్ హ్యావింగ్ వన్ వవెల్ ఆర్ కాన్సోనెంట్స్ విత్ ఇట్ అరౌండ్ ఆర్ నాట్. అంటే వవెల్ ఉండొచ్చు, పక్కన కాన్సోనెంట్స్ ఉండొచ్చు, దాని పక్కన లేకపోవచ్చు. మనం సిలబల్స్ ఎలా డివైడ్ చేయాలంటే ఈచ్ వావెల్ ఈజ్ కన్సిడర్డ్ వన్ సిలబల్. ఈచ్ వావెల్ ఈజ్ కన్సిడర్డ్ వన్ సిలబల్. ఇప్పుడు చూడండి, ఇది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ SEE, C, THINK, థింక్, LEAP, లిప్, COT, కాట్, ఇవి ఉన్నాయండి. దీన్ని పలకండి. సి. ఆల్రెడీ మీకు ఫాంటిక్స్ చెప్పా కదా. సి అంటే ఈ మోనోసిలబల్. థింక్ ఈ మోనోసిలబల్. లీప్ ఈ మోనోసిలబల్. కాట్ మోనోసిలబల్. అంటే ఇట్ హ్యాస్ ఓన్లీ వన్ సిలబల్. హౌ ఈజ్ ఎ సిలబల్ బ్రోకెన్? ఎలా మనం డివైడ్ చేస్తామంటే బై ఈచ్ వావెల్ సౌండ్. ఇది చూడండి. బే, బి, ఏ, ఈ. SGT వాళ్ళకి ఒక క్వశ్చన్ వస్తుందంటే సిలబల్ మీద ఒక వర్డ్ ఇచ్చి దాన్ని హౌ మెనీ సిలబల్స్ డివైడ్ చేయమంటాడు. బేకాన్, బలూన్, బేస్ బాల్, A జిప్పా, G-P-A, ఇన్వలప్, ఇన్వలప్, ఇన్వలప్ అంటే 3 ట్రై సిలబల్. ఇక్కడ ఇది చూడండి. టొమాటో, టో ఒక సిలబల్, ఒక వావెల్ వచ్చింది కాబట్టి మ్యాటో. ఇప్పుడు ఇది చూడండి. ప్లానెటరియం, 5 పెంటా సిలబల్ ఇది.
చదువు చూడండి, బ్రేక్ చేయండి. జస్ట్ ఐ విల్ గివ్ యూ 10 seconds. ప ప స న లీ టి. హౌ మెనీ సిలబల్స్? 5. అంటే ప స న లీ టి. ఇది చూడండి, 5 seconds బ్రేక్ చేయండి. బ్రేక్ ద సిలబల్. డి నో మీ నే ఠ. డి నో మీ నే ఠ. పెంట సిలబల్. ఇది చదివండి, 5 seconds టైం. understanding. understanding. 4. quarter syllable. ఇది చూడండి, privacy. ట్రై సిలబల్. ఇప్పుడు అర్థమైంది కదా మీకు సిలబల్స్ ఎలా డివైడ్ చేయాలో మీకు తెలిసింది. ఈచ్ వవెల్ ని ఒక సిలబల్ గా మనం డివైడ్ చేసుకుంటాం. ఇది చూడండి, disorganization. 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 ఇది పాలీసిలబల్, అంటే మోర్ దెన్ 5, 4, 5, 6 సిలబల్స్ వచ్చింది కాబట్టి పాలీసిలబిక్ గా మనం దీన్ని చెప్పుకుంటాం. లాస్ట్ ఒకసారి చేద్దాం. ఇది చూడండి, దీనిని బ్రేక్ చేయండి, డివైడ్ చేయండి. ఈ లెట్ ట్రీ సి టి పెంటా సిలబల్. సో రివైజ్ చేద్దామండి. unit of pronunciation having one vowel sound with or without surrounding consonants. వాటి పక్కన కాన్సనెంట్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఒక వోవెల్ సౌండ్ మనం చెప్పుకుంటాం. ఇట్లా అది సిలబల్. సిలబల్స్ ఎలా డివైడ్ చేయాలి మనం? విత్ ఈచ్ వావెల్ సౌండ్. ఒక్కొక్క వావెల్ సౌండ్ ని ఒక సిలబల్ గా మనం డివైడ్ చేయాలి. ఇది ఒక్కసారి లాస్ట్ ఒక 2 members జాయిన్ అయ్యారు, వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పుకుందామండి. ఇది చూడండి, న్యూలీ జాయిన్ వాళ్ళు. ఈచ్ వోవెల్ ఈజ్ కన్సిడర్డ్ 1 syllable అండి. మనం సిలబల్స్ ని బట్టి ఒక వర్డ్ ని బ్రేక్ చేస్తాము, అంటే డివైడ్ చేస్తాము. ఇది చూడండి, ప్లా అంటే యా, నే ఏ, ఠా ఆ, రీ ఈ, ఇయం. ఇది ఒకటేనండి, ఇయా. ఈ అనేది మోనోఫ్థాంగ్ కాబట్టి ప్లా నే ఠ రియం 4. ప్లా నే ఠ రియం 4. ఇది చూడండి, మ్యాథమెటికల్ మ్యా థ మ్యా ఠీ కల్ 5. ఇప్పుడు మనకి సిలబల్స్ తెలుసు. ఇప్పుడు వర్డ్ స్ట్రెస్ అనేది ఎలా మనం ఇండికేట్ చేస్తామంటే ఇలా. ఇక్కడ క్రాస్ గా వచ్చిందండి, ఇక్కడ సింబల్ లేదు. మన కంప్యూటర్ నాకు అంతగా టెక్నికల్ నాలెడ్జ్ లేదు కాబట్టి నేను ఇలా పెట్టాను. అది జనరల్ గా స్ట్రైట్ గా రావాలండి. అంటే సిలబల్ ఎలా వస్తుంది అంటే ఇలా వస్తుంది అనమాట. సిలబల్ అనేది అంటే సింగిల్ ఐ అనమాట. పైన ఇక్కడ వర్డ్ పైన నేరుగా ఇవ్వాలండి, క్రాస్ వచ్చింది, స్ట్రైట్ గా ఉండాలి. అక్కడ మన డిక్షనరీలో అక్కడ మెన్షన్ చేస్తాడు. దాని అర్థం ఏంటంటే అక్కడ ఒత్తి మనం చదవాలి అని అర్థం. ఎక్కడైతే ఆ సింబల్ మార్క్ స్ట్రెస్ మార్క్ ఉంటుందో అక్కడ మనం ఒక్క అనేది ఎంఫసిస్, వీ హ్యావ్ టు గివ్ ఎంఫసిస్ ఎట్ దట్ సౌండ్. మామూలుగా జనరల్లీ 1 word కెనాట్ హ్యావ్ 2 stresses. జనరల్ గా ఒక పదంలో ఒక స్ట్రెస్సే ఉంటుంది. బట్ ఎక్సెప్షన్, ఇంగ్లీష్ ప్రతి ఒక్కటి ఎక్సెప్ట్ మీకు తెలుసు. If you hear 2 stresses, you hear 2 words. The 2 stresses cannot be 1 word. It is true that there can be secondary stress in some words. జనరల్ గా ఒక వర్డ్ లో ఒక స్ట్రెస్ ఉంటుంది, 2 stresses ఉంటే మనకి 2 words ఉన్నట్లుగా. ఒక్కొక్కసారి ఒకే వర్డ్ లో 2 stresses ఉంటే అవి సెకండరీ స్ట్రెస్ గా పరిగణించాలి. మనకి ఎగ్జామ్ లో ఇవ్వడది, ఎగ్జామ్ లో ఇవ్వడు. ఇప్పుడు చూడండి, ఒకవేళ 2 syllables అనేది ఎలా చూసుకో. ఫస్ట్ రూల్ అంటే అది అండి. ఫస్ట్ రూల్ ఏంటంటే 1 word హ్యాస్ ఓన్లీ 1 stress అని చెప్పుకున్నాం, బేసిక్ రూల్ అది. తర్వాత చూడండి, ద స్ట్రెస్ ఈజ్ ఆన్ ది ఫస్ట్ సిలబల్ ఫర్ మోస్ట్ నౌన్స్ విత్ 2 syllables. అంటే నౌన్స్ లో కనుక 2 syllables ఉంటే, సపోజ్ వాటర్ వాటర్, బ్రెడ్ అన్నాం, బ్రెడ్ నౌన్, బ్రెడ్ అది ఒకటే సిలబల్, బ్రే ఏ ఒకటే ఉంది, ఇక్కడ లేదు. ఇది చూద్దాం, నాలెడ్జ్, నో ఓ లిచ్ ఈ.
2 syllables ఉన్నాయి. climate I A grammar product table తర్వాత చైనా I R ఇప్పుడు మనకు ఒక మెంబర్స్ జాయిన్ అవుతున్నారు. సో ఇది నౌన్ అండి. నాలెడ్జ్, క్లైమేట్, గ్రామర్, ప్రోడక్ట్, టేబుల్, చైనా. ఎందుకు నేను ఇక్కడ క్యాపిటల్స్ లో పెట్టానంటే ఇక్కడ మనం స్ట్రెస్ ఇవ్వాలని అర్థం అండి. ఎక్కడైతే నేను క్యాపిటల్ పెట్టానో అక్కడ స్ట్రెస్ ఇవ్వాలని అర్థం. సో 2 మెంబర్స్ జాయిన్ అయ్యారండి. 1 minute లో వాళ్ళకి బ్రీఫ్గా ఇంట్రొడక్షన్ ఇస్తాను. సిలబల్ అనేది ఏంటి అండి అంటే ఒకసారి చూడండి. సిలబల్ యూజ్ ఆ యూనిట్ ఆఫ్ ప్రొనౌన్సియేషన్. మనం ఒక్కొక్క వావెల్ సౌండ్ ని ఒక సిలబల్ గా డివైడ్ చేస్తాం. బేబీ ఏ ఈ. ఇది చూడండి. హాస్పిటల్ హాస్పిటల్. హో అంటే ఓ ఈ ఆ. ఇది చూడండి. కే మ రా ఏ ఆ ఆ. ఇది చూడండి. సాటర్డే సాటర్డే. 3 syllables. ఎలా సిలబస్ డివైడ్ చేసాం, ఒక్కొక్క వొవెల్ సౌండ్ ని ఒక్కొక్క సిలబల్ గా మనం డివైడ్ చేసుకుంటాం. ఇప్పుడు మనం స్ట్రెస్ గురించి చెప్పుకుంటున్నాం. స్ట్రెస్ లో ఫస్ట్ రూల్ ఏంటంటే ఒక వర్డ్ లో ఒక సిలబల్ ఒక స్ట్రెస్ ఉంటుంది. స్ట్రెస్ ని మనం డినోట్ చేసే విధానం, ఇండికేట్ చేసే విధానం ఇది. అంటే అది స్ట్రైట్ గా రావాలంటే క్రాస్ గా వచ్చింది స్ట్రైట్ గా ఉండాలి. ఇప్పుడు చూడండి, ఏవైతే నౌన్స్ లో 2 syllables ఉంటాయో, నౌన్ చెప్పాను బ్రెడ్ అన్న, బ్రెడ్ లో ఒక సిలబల్లే ఉంది. థ్రెడ్ అన్న, అందులో ఒక సిలబల్లే ఉంది. కేక్ అన్న, కేక్ లో కూడా ఒక సిలబల్లే ఉంది. ఇక్కడ మన రూల్ ఏంటి అంటే, వాట్ ఈస్ ద రూల్ ఏంటంటే, ఏవైతే నౌన్స్ లో 2 syllables ఉంటాయో అప్పుడు స్ట్రెస్ అనేది ఫస్ట్ సిలబల్ మీద ఇవ్వాలి. ఇప్పుడు ఇక్కడ క్యాపిటల్స్ లో పెట్టాను చూసారా, ఈ మెటీరియల్ మీకు షేర్ చేస్తాను వాట్సాప్ లో. అది మీరు డౌన్లోడ్ చేసుకుని క్లాస్ విన్న తర్వాత మాది మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయాలి. క్యాపిటల్స్ ఉన్న దాని మీద మనం స్ట్రెస్ ఇవ్వాలి. జనరల్ గా ఎగ్జామ్ లో స్ట్రెస్ ఇలా ఇండికేట్ చేస్తారు, స్మాల్ లెటర్స్ లో ఉంటాయి. మన కన్వీనియన్స్ కోసం మనం ఇలా రాసుకున్నామండి. సో ఇప్పుడు దాన్ని ఎలా పలకాలి మనం? నాలెడ్జ్, క్లైమేట్, గ్రామర్, ప్రోడక్ట్, టేబుల్, చైనా. అంతేగాని టేబుల్ అన్నాం అనుకోండి, బి మీద మనం స్ట్రెస్ ఇస్తున్నాం. చైనా నా మీద స్ట్రెస్ ఇస్తున్నాం, ఇవ్వకూడదు. ఇది నౌన్, పైగా 2 syllables వచ్చినాయి. 90% 2 syllables వచ్చిన నౌన్ లో మనం ఫస్ట్ స్ట్రెస్ అనేది ఫస్ట్ సౌండ్ మీద ఇవ్వాలి. కాబట్టి ఒకసారి ప్రాక్టీస్ చేయండి. నాలెడ్జ్, క్లైమేట్, గ్రామర్, ప్రోడక్ట్, టేబుల్, చైనా. ఇప్పుడు చూడండి ఇంకొకటి, థర్డ్ రూల్. వెన్ ఎ నౌన్ ఈజ్ కంప్రైజ్డ్ ఆఫ్ 2 words, ద ఫస్ట్ సిలబల్ ఈజ్ స్ట్రెస్డ్. ఇది సిమిలర్ గా దానికి సంబంధించిన వాటి లాంటిదే. కానీ ఒకవేళ ఒక నౌన్ లో కనుక 2 words ఉంటాయి, ఇక్కడ మనం 2 syllables ఉన్నటువంటి నౌన్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ 2 words ఉన్నటువంటి సిలబల్స్ ని మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఒకటే వర్డ్ అండి, ఇది ఒక వర్డ్ గానే మనం పరిగణించాలి. ఎలా? వాచ్మ్యాన్, బ్యాట్స్మ్యాన్, హిట్ మ్యాన్ ఒక వర్డ్ గా పరిగణించాలి. కాబట్టి ఆ వర్డ్ ఎలా వచ్చింది? 2 nouns ని కలిపాం మనం. ఇలా 2 nouns కలిపినప్పుడు స్ట్రెస్ రూల్ ఏంటి అంటే, ఫస్ట్ సిలబస్ మీద స్ట్రెస్ చేసేయాలి. అది ఏమైనా ఉండండి, ఫస్ట్ సిలబస్ ఇదే కదా. బ్లాక్ బోర్డ్, సన్ రైజ్, బెడ్రూమ్, బాస్కెట్బాల్. అర్థమైంది కదండి? స్ట్రెస్ ఫస్ట్ సిలబల్ మీద ఇచ్చేయాలి. సో నౌన్ లో వచ్చేటువంటి 3-4 రూల్స్ లో ఫస్ట్ రూల్స్ వెరీ ఈజీ అండి గుర్తుపెట్టుకోవటం. ఇఫ్ ఎ నౌన్ హ్యాస్ 2 syllables ఆర్ ఇఫ్ ఎ నౌన్ హ్యాస్ 2 words, ద స్ట్రెస్ ఈజ్ ఆన్ ది ఫస్ట్ సిలబల్. అంటే 2 points ఒకటే. తర్వాత ప్రొనౌన్ లో రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటే మీకు తెలుసు. యువర్ సెల్ఫ్, మై సెల్ఫ్, హర్ సెల్ఫ్, హిమ్ సెల్ఫ్, దెమ్ సెల్ఫ్, ఇట్ సెల్ఫ్ అని. అలా వచ్చినప్పుడు మనం సెల్ఫ్ అనేది చూసారా, అక్కడే మనం స్ట్రెస్ ఇవ్వాలి. ఇప్పుడు దీని పలకండి. మై సెల్ఫ్, themselves. Wait a moment, somebody is okay. ourselves అనకూడదండి. స్ట్రెస్ ఎక్కడ ఇవ్వాలి? సెల్ఫ్స్ మీద. ourselves, himself అంటే రాంగ్. ఎక్కడ ఇవ్వాలి స్ట్రెస్ మనం? హిమ్సెల్ఫ్.
హిమ్సెల్ఫ్ అని. అది గుర్తుపెట్టుకోండి, చాలా ఈజీ గుర్తుపెట్టుకోవడం. తర్వాత ఈ రూల్ చూడండి, యాడ్జెక్టివ్స్ వస్తే 2 syllables ఉన్నటువంటి యాడ్జెక్టివ్స్ వస్తే ఇది కూడా నౌన్ లో ఎలాగైతే మనం పలుకుతామో అలాగే పలుకుతాం. అప్పుడు హ్యాపీ, అగ్లీ, ఇక్కడ ఇది మిస్ అయిందండి, ఇది కాదు. హ్యాపీ, క్లవర్, స్పేషియస్, హ్యాండ్సమ్, గ్రేస్ఫుల్ అంటే ఇది యాడ్జెక్టివ్. ఎలాంటి యాడ్జెక్టివ్? 2 syllables ఉన్నటువంటి యాడ్జెక్టివ్. అలా వచ్చినప్పుడు మనం ఫస్ట్ సిలబస్ మీద ఇవ్వాలి. ఎస్, ఇప్పుడు చూడండి, ఇది కూడా నౌన్ లాంటిదండి. ఇది నౌన్ లో కేటగరైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వర్బ్స్ అండి, చాలా ఈజీ వర్బ్స్ ఐడెంటిఫై చేయటం. వర్బ్ లో కనుక 2 syllables ఉంటే ఇది నౌన్ ఆపోజిట్. నౌన్ లో అయితే ఫస్ట్ సిలబస్ మీద మనం స్ట్రెస్ ఇస్తాం. వర్బ్ అయితే గనక, యాక్షన్ వర్బ్ అయితే గనక మనం సెకండ్ సిలబల్ అంటే సెకండ్ సిలబల్ మీద మనం సౌండ్ మీద స్ట్రెస్ చేస్తాం. ఎట్లా? ఎక్స్పోర్ట్. కొన్ని మీరు బాగా గమనించండి, కొన్ని వర్బ్స్ నౌన్స్ సేమ్ గా ఉంటాయి. ఇది చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ EXPORT, EXPORT, అలాగే COMMA అండి, COMMA అండి, అలాగే DIRE. ఈ రెండు చూద్దాం, అవి లిస్ట్ ఇస్తాను మీకు. ఇది నౌన్ కావచ్చు, వర్బ్ కావచ్చు. ఎప్పుడు నౌన్ అవుతుంది తెలుసా? ఇది 2 syllables ఉన్నాయి కదా. మన రూల్ ఏంటి? నౌన్ లో కనుక 2 syllables ఉంటే ఫస్ట్ దాని మీద మనం సిలబల్ ఇవ్వాలి. అప్పుడు ఏమవుతుంది? ఎక్స్పోర్ట్, ఎక్స్పోర్ట్ ఫస్ట్ ఇవ్వాలి సిలబల్. ఇప్పుడు ఇది వర్బ్ ఎప్పుడు అవుతుంది తెలుసా? ఇప్పుడు ఇది వర్బ్ అండి, ఎక్స్పోర్ట్, ఎక్స్పోర్ట్ వర్బ్ కాబట్టి ఎక్స్పోర్ట్ సెకండ్ సిలబల్ మీద మనం స్ట్రెస్ ఇస్తాము, వర్బ్ సి. ఇప్పుడు ఇది నౌన్ అనుకోండి, అప్పుడు ఎక్కడ మనం స్ట్రెస్ ఇవ్వాలి? కామాండ్. అదే వర్బ్ అయితే కమాండ్. నౌన్ అయితే కామాండ్. వర్బ్ అయితే కమాండ్. అర్థమైంది కదండి? అంటే వర్బ్స్ లో మనం సెకండ్ సిలబల్స్ లో 2 syllables ఉన్నటువంటి వర్బ్స్ లో సెకండ్ సిలబస్ సౌండ్ మీద మనం స్ట్రెస్ ఇస్తాం. ఇది కూడా అంటే ఇంక్రీజ్ అనేది నౌన్ కావచ్చు, వర్బ్ కావచ్చు. దేర్ ఈస్ లాట్ ఆఫ్ ఇంక్రీజ్ అంటాం. ఇంక్రీజ్ అప్పుడు నౌన్, ఇంక్రీజ్ అప్పుడు వర్బ్. ఇవన్నీ కూడా చూడండి. ప్రామిస్ కూడా నౌన్ అవ్వచ్చు, వర్బ్ అవ్వచ్చు. నౌన్ అనుకోండి, ఎలా వస్తుంది? ప్రామిస్. వర్బ్ అయితే ప్రామిస్. సెకండ్ సిలబల్ మీద స్ట్రెస్ ఇవ్వాలి వర్బ్ అయినప్పుడు. కంప్లై, అరేంజ్, సెక్యూర్. ఇదండి. కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయండి. ట్రావెల్, ఆన్సర్, స్టడీ, బార్డ్. ఇవి నౌన్స్ కావచ్చు, ప్రొనౌన్స్ కావచ్చు, వర్బ్స్ కావచ్చు. ఏది? ట్రావెల్. కానీ ఇక్కడ మనం వర్బ్ లో వచ్చినప్పుడు కూడా సెకండ్ సిలబస్ ఇవ్వాల్సిన అవసరం. ఈ 4 మాత్రం గుర్తుపెట్టుకోండి. తర్వాత the stress is usually on the second last syllable for the words ending with TION, SION, CION, IOUS, IC, ENT, EL, able, able ఒకటి ఎక్సెప్షన్. అంటే TION అని వచ్చింది అంటే సఫిక్స్ అన్నమాట. ఇది ఇక్కడ ఇచ్చిన లిస్ట్ మాత్రమే మనం చూడాలండి. TION, SION, CIAN అంటే మజిషియన్, టెక్నీషియన్ అంటాం కదా. IOS స్పేషియస్, గ్రేషియస్ అంటాం కదా. అకాడమిక్, టెక్నికల్ అంటాం కదా. ఇవి INT. ఇవన్నీ ఎలా వచ్చినప్పుడు ఎలా పలకాలంటే సెకండ్ లాస్ట్ సిలబల్. లాస్ట్ అంటే ఇదండి. ఇప్పుడు దీని ఫస్ట్ ఎడ్యుకేషన్ క్వార్టర్ సిలబల్, 4 syllables ఉన్నాయి. ఎడ్యుకేషన్
షన్ 4 సిలబల్స్ ఉన్నాయి. అప్పుడు సెకండ్ లాస్ట్ సిలబల్ బాగా చూడండి, సెకండ్ లాస్ట్ సిలబల్. అప్పుడు ఇది ఫస్ట్ లాస్ట్ సిలబల్ అంటే లాస్ట్ సిలబల్, ఇది పెనల్టిమేట్ సిలబల్ అంటే సెకండ్ లాస్ట్ సిలబల్. ఇప్పుడు అర్థం ఎలా పలకాలి? ఇప్పుడు ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్. అలాగే ఇది సిఐఏఎన్తో ఎండ్ అయింది, లిస్ట్లో ఉంది కదా. ఇప్పుడు ఎలా పలకాలి? మజిషియన్, మజిషియన్, షియన్ అనకూడదు, మజిషియన్, మజిషియన్. ఈ ఆ అనేది ఒకటే సిలబల్, అప్పుడు మజిషియన్. ఇది ఇన్స్టిట్యూషన్, ఇన్స్టిట్యూషన్. మ్యూజిషియన్, మ్యూజిషియన్. concentration, concentration, concentration. Extension, extension. Technician, technician. Omission, omission. Obsession, obsession. అర్థమైంది కదండి? ఇవి ఈ లిస్ట్ మనం మెమరైజ్ చేసుకోవడం తప్ప వేరే దారి లేదు. టిఐఓఎన్, ఎస్ఐఓఎన్, సిఐఐఎన్, ఐఓయుఎస్, ఇక్, ఐఈఎన్టి వచ్చినప్పుడు. ఎక్సెప్షన్ ఒకటండి, టెలివిజన్ మాత్రం అలా పలకము, టెలివిజన్ అనుకోవచ్చు. అలాగే ఇది కూడా అందులో సిలబలే కాబట్టి రూల్గా మనం దీన్ని పెట్టకూడదు. ఐసి అని వస్తే ఇక్కడ మనకి ఉంది కదండి, ఇక్కడ ఐసి అనేది అందులో రూల్ అనమాట. ఇక్ అని వస్తే అప్పుడు కూడా పెనల్టిమేట్ సిలబల్ అంటే లాస్ట్ నుంచి ముందుది, లాస్ట్ పక్క అంటాం కదా అది. అప్పుడు ఎకనామిక్, ఎకనామిక్. realistic, realistic. Strategic, strategic. Mechanic, mechanic. Dramatic, dramatic. Pessimistic, pessimistic. అలాగే electric, electric. electric, electric. ఇది కూడా నెక్స్ట్ రూల్ అండి. Stress is on the last syllable for the words ending ee or oo, e or o. ఇది చూడండి, లాస్ట్ సిలబల్. ఎప్పుడు లాస్ట్ సిలబల్ లో మనం దాన్ని వాడాలి? ఈ కానీ ఓఓ కానీ ఉంటే అప్పుడు మనం లాస్ట్ సిలబల్. ఎంప్లాయీ, ఎంప్లాయీ. డిగ్రీ, డిగ్రీ. గ్యారంటీ, గ్యారంటీ. షాంపూ, షాంపూ. టెటూ, టెటూ. కాఫీ అది మారుతుంది, ఎందుకంటే అది నౌన్ అవుతుంది కాబట్టి, 2 వర్డ్స్ ఉన్నాయి కాబట్టి. కాఫీ, కాఫీ అంటే మనం ఆ రూల్ ఇక్కడ అప్లై చేసుకోమాట, కాఫీ. అలాగే కమిటీ. ఇవి ఎక్సెప్షన్స్. ఇది అర్థమైంది కదండి. ఈఈ ఓఓతో సఫిక్స్తో ఎండ్ అయినప్పుడు లాస్ట్ సిలబల్ మీద వస్తుంది. మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఫస్ట్ సిలబల్ మీద వచ్చి ఒక లిస్ట్ రాసుకోవాలి, లాస్ట్ వచ్చి ఒక లిస్ట్ రాసుకోవాలి. ఇది నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ రూల్ చూడండి. ఇన్ ద వర్డ్స్ విత్ సఫిక్సెస్ సివై, టీవై, పిహెచ్వై, జీవై, ఏఎల్, స్ట్రెస్ ఫాల్స్ ఆన్ ది సెకండ్ సిలబల్ ప్రిసీడింగ్ దెమ్. అంటే లాస్ట్ నుంచి మూడో సిలబల్ గా మనం పరిగణించుకోవాలి. ప్రిసీడ్ అంటే ముందు. అప్పుడు చూడండి ఇక్కడ దీన్ని ఫస్ట్ దీన్ని పలుకుదాం, సిలబల్ గా డివైడ్ చేద్దాం. ఇన్, ఫ్యాన్, సి. ఇన్, ఫ్యాన్, సి. ఎన్ని? 3 ఉన్నాయి. మన రూల్ ఏంటి? సివైతో ఎండ్ అయితే, సివైతో ఎండ్ అయితే సెకండ్ సిలబల్ ప్రిసీడింగ్ దెమ్ 1, 2, 3. అప్పుడు ఇది 1 సి, ఇది 2 ఏఎన్, ఎఫ్ఏఎన్, ఇది 3వది. అప్పుడు ఇన్ఫాన్సీ, ఇన్ఫాన్సీ. ఇది అ, బి, లి, టి. 4 సిలబల్స్. అ, బి, లి, టి. మన రూల్ ఏంటి? సివైతో కానీ టీవైతో కానీ ఎండ్ అయితే మూడో సిలబల్, చివరి నుంచి మూడో సిలబల్ రావాలి. అప్పుడు అబిలిటీ, అబిలిటీ. ఇది నో, మా, లి, టి. 4 నార్మాలిటీ, నార్మాలిటీ. ఇది కూడా డిగ్నిటీ, డిగ్నిటీ, డిగ్నిటీ. డిక్, ని, టి. డిక్, ని, టి. 3 ఉన్నాయి. మన రూల్ ఏంటి? 3 సెకండ్ లాస్ట్ రావాలి.
సెకండ్ లాస్ట్. అప్పుడు డిగ్నిటీ, ఫోటోగ్రఫీ, 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 ఫొనాలజీ, ఫొనాలజీ, ఫొనాలజీ. ఇదండి. తర్వాత వీఆర్ ఆల్మోస్ట్ ఎట్ ది ఎండ్. మెనీ వర్డ్స్, నాట్ ఆల్, అన్నీ కాదు, మెనీ వర్డ్స్ ఎండింగ్ విత్ సఫిక్సెస్ ఏడిఈ, ఈఈ, ఈఆర్, ఈఎస్ఈ, క్యూయుఈ, ఓఓఎన్ ఇలా వచ్చినప్పుడు ఆ సఫిక్స్ మీదే మనం స్ట్రెస్ చేస్తాం. దీన్ని ఆ లిస్ట్ లో రాసుకోవాలి మనం. ఏ లిస్ట్ లో అంటే ఇందాక లాస్ట్ లో స్ట్రెస్ చేసే వర్డ్స్ అని రాసుకున్నామే, అక్కడ కామన్ గా దీన్ని రాసుకోవాలి మనం. ఎలా డివైడ్ చేసుకోవాలి? ఫస్ట్ సిలబల్ మీద వచ్చేదాన్ని ఒక లిస్ట్ షార్ట్ అవుట్ చేసుకోవాలి, లాస్ట్ లో వచ్చి షార్ట్ అవుట్ చేసుకోవాలి. అది షార్ట్ కట్స్ అండి. ఇప్పుడు వీటి మీద వచ్చినప్పుడు ఆ సఫిక్స్ మీద మనం స్ట్రెస్ చేయాలి. క్రుసేడ్, క్రుసేడ్, బ్రిగేడ్, బ్రిగేడ్, ఇన్వేడ్, ఇన్వేడ్, గ్యారంటీ, గ్యారంటీ, అడ్రసీ. ఇది అక్కడ వస్తుంది, ఇక్కడ ఈఈలో వచ్చింది కాబట్టి అది మనకు తెలిసిందే. అలాగే పపెటియర్, పపెట్, పపెటియర్, ఆక్షనియర్, ఆక్షనియర్, పైనియర్, పయనియర్, వాలంటీర్, వాలంటీర్, జపనీస్, 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 చైనీస్, ఫిజిక్, ఫిజిక్, టెక్నిక్, టెక్నిక్, యునిక్. ఇదండి. మనకు 10 minutes టైం ఉంది. ఇది చూడండి. ఇఫ్ 3 syllable adverbs ending with either ly, either with ly or er, ly తో కానీ er తో కానీ ఎండ్ అయ్యేటువంటి 3 syllable adverbs ఉన్నప్పుడు the first syllable is stressed. దీన్ని మనం మళ్ళీ ఎక్కడ రాసుకోవాలి? ఫస్ట్ సిలబల్ మీద, ఫస్ట్ సౌండ్ మీద స్ట్రెస్ చేసే లిస్ట్ లో నౌన్స్ రాసుకున్నాం కదా, నౌన్ లో కొన్ని అక్కడ రాసేసుకున్నాం, నౌన్ యాడ్జెక్టివ్ అక్కడ రాసేసుకున్నాం. అప్పుడు ఇది యాడ్వర్బ్ తెలుస్తోంది. ఎలా ఎండ్ అయింది? ly తో. మన లిస్ట్ లో ఉంది కదా. అలా వచ్చి ఫస్ట్ యూజువల్, యూజువల్, బ్యూటిఫుల్లీ, బ్యూటిఫుల్లీ. తయారు చేసినప్పుడు కొన్ని మిస్టేక్స్ పని అంటే హడావుడిగా చేసాం కాబట్టి. నెక్స్ట్ recklessly, recklessly, instantly, instantly, normally, normally. er తో ఎండ్ అయింది కాబట్టి gardener, gardener, manage, manage, publisher, publisher, carpenter, character. ఇంతేనండి రూల్స్. మనం ఈ మెటీరియల్ పోస్ట్ చేస్తాను, మీకు ఒకసారి రివైజ్ చేస్తాను. సిలబల్ అనేది ఎలా డివైడ్ చేసుకోవాలి అంటే మనం ఇప్పుడు మీకు అర్థమైంది కదండి మనం ఎక్కడ స్ట్రెస్ ఇవ్వాలి. ఇప్పటి వరకు మనం వర్డ్ లో స్ట్రెస్ చేసాం. వన్స్ రిపీట్, కొంతమంది వచ్చారు కాబట్టి. ఇప్పుడు ఈ సెంటెన్స్ ఉంది, ఐ డిడ్ంట్ సే యు స్టోల్ మై వాచ్. ఇక్కడ ఐ మీద స్ట్రెస్ ఇచ్చాం. ఐ డిడ్ంట్ సే యు స్టోల్ మై వాచ్, నువ్వు వాచ్ దొంగలించావు, నేను చెప్పలేదు. ఐ డిడ్ంట్ సే యు స్టోల్ మై వాచ్, ఆ పనే చేయలేదు. ఐ డిడ్ంట్ సే యు స్టోల్ మై వాచ్, దొంగలించావని చెప్పలేదు. ఐ డిడ్ంట్ సే యు స్టోల్ మై వాచ్, నువ్వు దొంగలించావని చెప్పలేదు. ఐ డిడ్ంట్ సే యు స్టోల్ మై వాచ్, దొంగలించావని చెప్పలేదు. ఐ డిడ్ంట్ సే యు స్టోల్ మై వాచ్, నా వాచ్ దొంగలించావని చెప్పలేదు. ఐ డిడ్ంట్ సే యు స్టోల్ మై వాచ్, వాచ్ దొంగలించావని చెప్పలేదు. అంటే ఇది ఇంపార్టెన్స్ ఆఫ్ స్ట్రెస్. స్ట్రెస్ ఎక్కడిస్తే మీనింగ్ ఎలా మారుతుంది మనం తెలుసుకున్నాము. ఇప్పుడు సిలబల్ అంటే ఏంటో తెలుసుకున్నాము. ఈచ్ యూనిట్ ఆఫ్ వన్ వోవెల్ సౌండ్ ఈజ్ కాల్డ్ సిలబల్. ఇది ఒకసారి చూడండి. మ్యాగజిన్, మ్యాగజిన్ 2 syllables ఉన్నాయి. దీన్ని మ్యాగజైన్ అనకూడదండి, మ్యాగజిన్. అక్టోబర్, అక్టోబర్ 3 syllables ఉన్నాయి. అక్టోబర్. సిలబల్స్ తెలిస్తేనే మనం వర్డ్ ఎన్ని సిలబల్స్ తెలుసుకుంటాం. అప్పుడు ఎక్కడ స్ట్రెస్ చేయాలని మనం నేర్చుకుంటాం. ఇంకొంచెం చూడండి. ఎనీబడి, ఏ నీ బ డి 4 syllables ఉన్నాయి. ఏ నీ బ డి. టెలివిజన్, టెలివిజన్. ఇది సిలబల్స్ డివైడ్ చేసే విధానం. ఈ లిస్ట్ పెడుతున్నాను, ఆల్రెడీ వీడియో చేశాను కాబట్టి మీరు మళ్ళీ ఒకసారి వీడియో విని మీరు నోట్స్ రాసుకోవాలండి. ఇది నేను అప్లోడ్ చేసినంత మాత్రం మీకు రాదు. నోట్స్ రాసుకొని ఆ రూల్స్, కామన్ రూల్స్ రాసుకున్నారంటే ఈజీగా అర్థమవుతుంది. మనం బేసికల్గా ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు ఎంత ఫాలో కాలేం, ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ అవర్ మదర్ లాంగ్వేజ్. ఇది మన మదర్ లాంగ్వేజ్ కాదు.
కాకపోతే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వస్తుంది కాబట్టి ఈ రూల్స్ అనేది తెలుసుకోవాలి మనం. నేనైతే డిఎస్ ఎగ్జామ్కి వెళ్ళే అరగంట ముందు ఇది నేర్చుకుని వెళ్ళాను, ఒక అరగంట ముందు. ఎందుకంటే మెమరైజ్ అంత పవర్ ఉండదు కాబట్టి వెళ్ళే ముందు ఫ్రెష్గా వెళ్తే అక్కడ వెళ్ళంగానే మనం చేయొచ్చు అనే విధానంతో చేసుకుని వెళ్ళాను. బట్ దట్ ఈస్ నాట్ గుడ్ ప్రాసెస్, రైట్ ప్రాసెస్ కాదు. మనం బాగా నేర్చుకుని వెళ్ళాలండి. ప్రాక్టికల్గా ఇది మనం ఫాలో కాలేం. ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు ఇదంతా ఫాలో అవ్వాలంటే మనలో కాదు. బట్ బీయింగ్ లాంగ్వేజ్ టీచర్స్ వీ షుడ్ ట్రై అట్లీస్ట్ టు రీచ్ దట్ లెవెల్. ఆ లెవెల్ రీచ్ అవ్వడానికి మనం మన ఎఫర్ట్స్ మనం పెట్టాలి. ఇప్పుడు నేను దీన్ని